నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మెసిరి ఆరుగురు ఐపీఎస్లని నలుగురు ఐఏఎస్ ఆఫీసర్లని ఎందుకు మార్చారు అసలు ఢిల్లీలో ఏం జరుగుతుంది సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నమస్కారం సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు చూస్తుంటే ఆరుగురు ఐపీఎస్ ఆఫీసర్స్ని నలుగురు ఐఏఎస్ ఆఫీసర్స్ని చేంజ్ చేశారు అని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి అంటే ఢిల్లీలో ఏదైనా జగన్కి వ్యతిరేకంగా ఏమన్నా జరుగుతున్నాయి అంటారా అంటే ఢిల్లీ అనే కాదండి మొత్తం దేశవ్యాప్తంగా కూడా కట్టడి చేస్తారు ఈ టైంలో మీకు ఇది అంశము ఇప్పుడు ఆఫీసర్లను బదిలీ చేయాలి ఖచ్చితంగా చేస్తారు కూడా ఎందుకంటే ఒకటి ఆఫీసర్లు అనేవారు ఎస్పెషలీ సివిల్ సర్వీసెస్ ఐఏఎస్ ఐపీఎస్ లేదా రెవెన్యూ ఐఆర్ఎస్ వాళ్ళు ఖచ్చితంగా ఏ పార్టీకో ఏ ప్రభుత్వానికి కొమ్ము కాసేలా కాకుండా ఒక గుడ్ అడ్మినిస్ట్రేటర్లా ఉండాలి అంతేకాకుండా పార్టీలు చెప్పారని మంత్రులు చెప్పారని ఎమ్మెల్యేలు చెప్పారని లేదంటే మేయర్లు చెప్పారని వాళ్ళ వైపు వంతాసు పలకూడదు ఒకవైపు న్యాయంగా ఉండి మాట్లాడకూడదు అది ఎప్పటికైనా వాళ్ళ సర్వీస్కి మచ్చ వాళ్ళకి చెడ్డ పేరు సో అట్లాంటి సందర్భంలో ఎవరైనా ఇప్పుడు 5 ఏళ్ళుగా ప్రభుత్వంలో ఫేవర్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వానికి ఫేవర్గా చేస్తారేమో పరిచయం పెరిగే కొద్ది ఎలా ఉంటుందంటే ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ బాసు మనకు సుపీరియరు బాసు అనే ఫీలింగ్ లేకుండా తెలంగాణ తీసుకోండి స్మితా సబర్వాల్ గారు ఎలా ఉండేవారు కేసీఆర్ గారికి ముఖ్యమంత్రి గారికి సెక్రటరీ కానీ ఆవిడ ఎలాగా ఆఖరికి కేసీఆర్ గారి సెక్రటరీ లాగా మాట్లాడుకున్నారు అందరు ఇప్పుడు కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కాబట్టి కేసీఆర్ గారి సెక్రటరీ అన్నవారు తప్పులేదు బట్ ఇప్పుడు కూడా కేసీఆర్ గారి సెక్రటరీ అనలేంగా ఆవిడ మాజీ ముఖ్యమంత్రి అయిపోయారు కదా సో ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారిని కలవడానికి కూడా రాలేదు ఆవిడ అప్పుడు వార్తలు వచ్చాయి కదా ఆయనకు వచ్చి శుభాకాంక్షలు చెప్పలేదు కలవలేదు తర్వాత ఎందుకు లాంగ్ లీవా లేకపోతే ఏంటి పర్మిషన్ ఏమీ లేవు వార్తలు అంటే ఇవన్నీ మీడియాలో వచ్చినవి నాకు తెలిసిన కాదు సుమా ఇట్లాంటి సందర్భంలో ఏమవుతుందంటే అరే ముఖ్యమంత్రి సీటుకి సెక్రటరీ కానీ ముఖ్యమంత్రి పర్సన్కి కాదు అక్కడ అవును కదా సో అలాగే ఇక్కడ కూడా ఈ సోకాల్డ్ మీరు అంటున్న ఈ 6 ఐపీఎస్లు 4 ఐఏఎస్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆ పర్టికులర్ జిల్లాకి అడ్మినిస్ట్రేటర్లు ఆ పర్టికులర్ పదవికి ఆఫీసర్స్ వీళ్ళు కదా అంతేగాని ఒక ప్రభుత్వానికో ఒక పార్టీకో కాదు కదా వీళ్ళకి బాగున్నారు కదా అని లేదా వీళ్ళ పేరు చివరన కూడా అదే పేరు ఉంది వాళ్ళ పేరు చివరన కూడా అదే తోక ఉంది అనుకొని మనం బరంపురంలా కలిపేసుకుందామంటే కుదరదు కదా కానీ ఇక్కడ అదే జరుగుతుంది కదా సార్ అది జరుగుతుంది బట్ జరుగుతుంది కాబట్టే కదా లోకేష్ గారు మొదటి నుంచి కూడా రెడ్ డైరీ పట్టుకొని తిరుగుతున్నాడు ఆయన ఇలా చూపిస్తూ తిరుగుతున్నాడు ఆయన రెడ్ డైరీ అదో పెద్ద సెన్సేషన్ అయిపోయింది అని ఒకానొక టైంలో కొంతమంది ఆఫీసర్స్ వాళ్ళ సుపీరియర్స్కి కోర్టులో కూడా అపీల్ చేశారంట ఇట్లా ఒక పర్సన్ ఒక సామాన్య వ్యక్తి మాకు రెడ్ డైరీ చూపించి బెదిరిస్తున్నాడు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడని ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తారు మీరు ఎందుకు భయపడతారు అంటే వాళ్ళు చెప్పేదంటే ప్రాపగాండా చేస్తున్నారు ప్రాపగాండా అంటే ఉన్నది లేనట్టుగా చెప్పడం ప్రాపగాండా ఎందుకు చేస్తారు మీరు ఎందుకు భయపడాలి మీరు ఎందుకు కంప్లైంట్ వరకు వెళ్ళాలి మీరు తప్పు చేయకపోతే కొంతమంది ఆఫీసర్స్ కంప్లైంట్ వరకు వెళ్ళారట ఎందుకు కంప్లైంట్ చేయాలి మీరు నికార్స్గా ఉండి తప్పు చేయకపోతే కంప్లైంట్ వరకు ఎందుకు వెళ్ళడం మీరు ఉండొచ్చు కదా ఎవరేమంటారు నా డ్యూటీ నేను చేశాను అనుకుని ఉండొచ్చు సో అట్లాగా కొన్ని జరుగుతున్న సందర్భంలో ఎలక్షన్ కమిషన్ కూడా ఖచ్చితంగా ఎక్కడ అక్కడ మార్చేస్తుంది పైపెచ్చు ఎలాగూ బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకుంది కాబట్టి ఇప్పుడు ఆటలు సాగవు అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి గతంలో కూడా బీజేపీ ఫేవర్గా ఉండబట్టే చాలా చేయగలిగింది అన్నట్టు కూడా కొన్ని వార్తలు వినిపించాయి ఇది ఈ బీజేపీలో ఎలా చెక్ పెట్టారనే అంశం ఎప్పుడు తెర మీదకి వచ్చిందంటే ఆ మధ్యన కడప నుంచి చెన్నైకి కొన్ని కంటైనర్లు 30 కంటైనర్లు 30 10 4 నెంబర్ వదిలేయండి మరి అన్ని కంటైనర్లు ఏం పట్టుకున్నారు నిఘా పెట్టారు అందులో ఏమున్నాయి ఎవరు సొమ్ము అది నిజంగా సొమ్ము ఉందా లేదంటే ఇంకేమైనా స్మగుల్ గూడ్స్ ఉన్నాయా రకరకాల వార్తలు వినిపించాయి ఇట్లా అమ్మ ఇప్పుడు ఒక చిన్న ఆటోలో దాటి వెళ్ళాలంటేనే తెలిసిపోతుంది పోలీసులు పట్టుకుంటుంటారే కంటైనర్లు ఎంత పెద్దవమ్మా అంత పెద్ద కంటైనర్ మరి ఇదేదో బన్నీ ఏదైతే సినిమా పుష్ప సినిమా అమ్మ శేషాచల కొండల నుంచి వాడు చెన్నై వరకు తీసుకెళ్ళిపోతాడు ఆయన లారీల మీద లారీ అని చిన్న బైక్ మోటార్ బైక్ ఆ సందులోంచి వెళ్ళిపోవడానికి ఎలా వెళ్ళిపోయావి అంటే సినిమా కాబట్టి వెళ్ళిపోయింది ఇక్కడ ఎలా వెళ్ళిపోయింది పెద్దల సహాయం లేకుండా ప్రభుత్వ పెద్దల సహాయము ఇలాంటి అధికారుల సహాయం లేకుండా ఎలా వెళ్తాయి సో ఇటువన్నిటికి కూడా చెక్ పడిపోతుంది చెక్ పెట్టేస్తున్నారు ఎక్కడికక్కడ అంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నిఘాలో ఉందని నాకు అర్థమవుతుంది కేంద్ర ప్రభుత్వం అంటే మళ్ళీ ఏంటి బీజేపీ ప్రభుత్వం అంటే ఏంటి మోడీ గారు అమిత్ షా గారి పేర్లు ఎక్కువగా విని కానీ ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఢిల్లీలో ఉన్న వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ కట్ చేశారు అని చెప్పేసి కూడా మరి వార్తలు వస్తున్నాయి మరి అందులో వాస్తవం ఉందంటారు ఇప్పుడు
ఢిల్లీ పెద్దలతో కలవాలంటే ఫస్ట్ థింగ్ వాళ్ళ పిఏలకు వాళ్ళకు మాట్లాడి ఆ పిఏల వరకు కూడా ఇలా ఫలానా ముఖ్యమంత్రి వీళ్ళు పిఏ చేసి మా సార్ మీతో మాట్లాడతారంటే ఒకసారి అంటే ఆ పర్మిషన్ తీసుకొని మాట్లాడి అప్పుడు వాళ్ళకి విషయం చెప్తారు, మేము ఫలానా రోజు కలవాలనుకుంటున్నాం, మాకు అపాయింట్మెంట్ దొరుకుతుందా లేదా అని. మీకు అర్థమైందా? ముఖ్యమంత్రి పిఏ అక్కడ పిఏకి చేసి అప్పుడు మా సార్ ఒకసారి మాట్లాడితే పిఏ మాట్లాడు, ముఖ్యమంత్రి డైరెక్ట్ మాట్లాడతారు వాళ్ళతో, ఇట్లా సార్ కలవాలనుకుంటున్నాం ఎప్పుడని. అప్పుడు ఆయన సరే నేను సార్ మూడు చూసి అది చెప్తానండి అంటాడు ఆయన. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మీకు చిన్న ఎగ్జాంపుల్, రాజుగారి కుక్క చనిపోతే అందరూ వెళ్ళారు చూడడానికి, బట్ రాజుగారు చచ్చిపోతే ఎవరు వెళ్ళలేదంట. అంటే అర్థమైందా? రాజుగారు పెంచుకున్న కుక్క చనిపోతే అందరూ చూడడానికి, అందుకు రాజుగారి దృష్టిలో మనం పడాలి. అరే రాజుగారు పరామర్శించగలితే రాజుగారు అనుకుంటారు కదా, అరే మా కుక్కను చనిపోయిందని నాకు పరామర్శించడానికి వస్తారు. అదే రాజుగారు చచ్చిపోయానుకో ఎవరు వెళ్తారు? ఎవరికంటే పడాల్సిన అవసరం లేదు కదా. అలాగే పిఎల్ది కూడా హడావుడి ఉంటుంది. ఒకవేళ ఆయన ఫ్రీగా బిజీగా ఉన్నా లేదా ఫ్రీగా ఉన్నా వీడు చెప్పడు, వీడికి నచ్చకపోతే వీడు ప్రతిసారి ఫోన్ చేస్తున్నా మనం నాకేంటి లాభం అన్నట్టుగా ఉంటాడు వీడు. సో అలా కూడా కొన్ని జరుగుతుంటాయి. కాబట్టి ఈ పిఏతో మాట్లాడి అపాయింట్మెంట్ తీసుకోవాలంటే తీసుకుంటారు. ఒకవేళ ఆయన నో అని చెప్పాడో మధ్యలో వ్యక్తి నో చెప్పాడో తెలియదు మనకి. సో మొత్తానికి జరిగింది. ఎందుకంటే చెప్పాను కదా, పివి నరసింహరావు గారు భారతరత్న ఇచ్చినప్పుడు కూడా మాట్లాడలేదంటే చాలామంది అక్కడ జర్నలిస్టు విశ్లేషకుల అభిప్రాయం ఏంటంటే లోపల సవ్యంగా జరగలేదు మీటింగు, అందుకే ఈయన ముఖం మూడ్ ఆఫ్లో ఉన్నారు, ముఖం మాడిపోయినట్టుగా ఉంది అని రకరకాలుగా చెప్పారు చాలామంది. ఐ మీన్ మాట్లాడడానికి ఇష్టపెట్టుకోలేదు, ఎందుకు డిస్టర్బ్ అయ్యారు ఏదో సంథింగ్, లేదా మాట్లాడడానికి ఇష్టం లేదు, లేదా ఆయన మూడ్ ఆఫ్ అయ్యింది, ఇలాంటి రకరకాల రీజన్స్ ఉంటాయి. సో అట్లాగే ఇప్పుడు కూడా ఆ పెద్దలతో మాట్లాడాలనుకుంటే వాళ్ళు ఛాన్స్ ఇవ్వలేదు. మరోవైపు ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చేసింది కాబట్టి ప్రతిదీ అధికారంగా వెళ్దాము చూద్దామంటే చేయలేరు. రెండోది ఆఫీసర్స్ని కూడా ఈ 5 ఏళ్ళుగా ఉన్న ఆఫీసర్స్ని ఒక్కసారి మార్చేస్తున్నారు. అది కూడా ఎవరు కీలకమైన ఏవైతే వాళ్ళకి బాగా గ్రిప్ ఉందో అనుకున్న జిల్లాల్లోనే మారుతున్నారు. ఇప్పుడు చిత్తూరు, తర్వాత ప్రకాశం, నెల్లూరు, తర్వాత అనంతపురం, మళ్ళీ కర్నూలు, కడప టచ్ చేయలేదు. అంటే మళ్ళీ మేబీ తర్వాత టచ్ చేస్తారేమో చూద్దాం. ప్రస్తుతానికి నాయకులు వీళ్ళు ఐపీఎస్ ఆఫీసర్ని, తర్వాత డిస్ట్రిక్ట్గా ఎన్నికల అధికారులు కూడా ఉంటారు. అంటే ఐ మీన్ ఎట్లా చెప్పాలి, ఆర్డీఓ ర్యాంకు, డిప్యూటీ కలెక్టర్ ర్యాంకులో వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కూడా కొంతమంది మార్చేయడం. తర్వాత గుంటూరు రేంజ్ ఆఫీసర్ని కూడా మార్చారంట. ఇలాగ ఇంకెన్నో. ఇప్పుడు ఇంకోటి, మీరు డిసెంబర్ టైంలో మనకు పెద్దగా న్యూస్ వచ్చింది, ఒక ఐడియా ఉందో లేదో, చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న సివిల్ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కొంతమంది ట్రాన్స్ఫర్స్ పెట్టుకున్నారట. కొంతమంది డిప్యుటేషన్ మీద మళ్ళీ మేము సెంట్రల్కి వచ్చేస్తామని అడిగారని కూడా మనం వార్తలు విన్నాం కదా. మేబీ అదొక రీజన్ అయి ఉండొచ్చు. ఇప్పుడు ఎలాగో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఎవరెవరైతే ఇన్నాళ్ళుగా పనిచేస్తారో వాళ్ళని మార్చేయాలి కాబట్టి అందుకు ఎన్నికల కోడ్ అమల్లో భాగంగా ఎన్నికల కమిషన్ ఈ విధమైన నిర్ణయం తీసుకుని కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే ఏ అధికారి ఏ పార్టీకి కానీ ఏ ప్రభుత్వానికి కానీ కొమ్ము కాయకూడదు, పొత్తుగా ఉండకూడదు, నిష్పక్షపాతంగా వ్యవహరించాలనే ఉద్దేశంలో అధికారుల్ని షఫుల్ చేస్తుంటారు. అలా కూడా అయి ఉండొచ్చు. షఫుల్ చేయకుండా మాకు వీళ్ళని ఎక్కడేయండి వాళ్ళని ఎక్కడైనా చెప్పుకునే ఛాన్స్ ఉంటుంది, వీళ్ళు చెప్తుంటారు కదా, రికమెండ్ చేస్తారు. అలా రికమెండ్ చేయడానికి కూడా ఛాన్స్ కోసం ఫోన్ కట్ చేశారేమో. మీరు పర్సనల్గా రాష్ట్రం కోసం ఏదో మాట్లాడతారా వచ్చిరండి, అంతేగాని ఎట్లాంటి ట్రాన్స్ఫర్లు రికమెండేషన్ అయితే మాతో మాట్లాడద్దు అని చెప్పేసి ఉండొచ్చు బహుశా. ఆ విషయం బయటికి చెప్పరు కదా మనకి. ఫోన్ కూడా కట్ చేశారు, మాకు మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వలేదని చెప్తారు. ఈ విషయం చెప్తే మళ్ళీ అసలు విషయం బయటకు వస్తుందని మేబీ అలా చెప్పుండొచ్చు అని నా అభిప్రాయం. అంటే ఈ కూటమి వల్ల చెడిపోయింది వాళ్ళిద్దరి మధ్యన బంధం అని చెప్పేసి అట్లా కూడా వార్తలు వస్తున్నాయి. అంతే కదా. ఇప్పుడు మీ ఫ్రెండ్, మీరు నాకు ఫ్రెండ్, మీకు ఎవరైతే ఎనిమి ఉన్నారో నాకు ఆ ఎనిమియే ప్రత్యర్థి. మీరు ఆయన ప్రత్యర్థి కాబట్టి ఆయన కూడా నాకు ప్రత్యర్థిలాగే అవుతుంది. ఎందుకంటే మళ్ళీ మా ఫ్రెండ్ ఏమంటాడు, అరే ఆడితో నాకు పడదని తెలుసుకొని నువ్వు వాడితో బాగా ఫ్రెండ్షిప్ చేస్తున్నారా, అలా అయితే నీతో దోస్తు కట్టరా అంటాడు. అప్పుడు మీరు ఫీల్ అవుతారు అవరా? అవుతాం. సో ఆబ్వియస్లీ అందులో కూడా ఈసారి ఖచ్చితంగా పొత్తులో చాలా కండిషన్లు పెట్టుకుని మరి పొత్తుల్లో దిగారు వీళ్ళు. రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలో ఎలాగైనా టీడీపీ జనసేన కూటమితో ప్రభుత్వాన్ని ఫామ్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ అన్ని రకాల కండిషన్స్తోనే బీజేపీతో పొత్తుకు దిగారని కూడా వార్తలు చూసాం. మరి పొత్తుల్లో లాభం ఏంటి? పొత్తుల వల్ల నా వల్ల నీకు లాభం ఉండాలి, నీ వల్ల నాకు లాభం ఉండాలి కదా. పైగా రాజకీయంలో ఎటువంటి గేమ్ రూల్స్ ఉండవు, ఎలాగైనా గేమ్ ఆడచ్చు. అల్టిమేట్గా బుల్లెట్ దిగిందా లేదా. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.